నమస్తే. వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బహుశా అంతా కుదిరితే ఈ నెలాఖరులోగా ఆమె టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వాసిరెడ్డి పద్మ చేరికకు అనేక మంది నేతలు అభ్యంతరం చెబుతూ ఉన్నప్పటికీ ఆమె చేరికకు లైన్ క్లియర్ అయింది అంటున్నారు. వాసిరెడ్డి పద్మ మాటకారి, మంచి సబ్జెక్ట్ ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తరువాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నారు. కానీ వైఎస్ జగన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి వరకే వాసిరెడ్డిని పరిమితం చేశారు. చివరకు జగన్ జిల్లాల పర్యటనలో కూడా ఆమె ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వాసిరెడ్డి పద్మ అధికారం నుంచి వైసీపీ దిగిపోగానే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. వాసిరెడ్డి పద్మకు జనసేనలో ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ వైపు ఆమె చూపు పడింది. అయితే వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందినవారు. జగ్గయ్యపేట టికెట్ కోసం గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తీవ్రంగానే పోటీ పడ్డారు. కానీ జగన్ మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి నుంచే కొంత అసంతృప్తితో ఉన్న వాసిరెడ్డి పద్మ వైసీపీ అధికారంలోకి వస్తుందేమోనని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి వాసిరెడ్డి రాజీనామా చేశారు. జగన్ పార్టీపై విమర్శలు చేసి ఆమె బయటకొచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గం కావడంతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిని కలిసి ఆయన ద్వారా పార్టీలో చేరాలి అని భావిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు కేశినేని చిన్నితో వాసిరెడ్డి పద్మ సమావేశమయ్యారు. కేశినేని చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాట్లాడి ఓకే చేయించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు వద్దకు వెళ్లకపోయినా అంతా పార్టీ వ్యవహారాలు లోకేష్ చూసుకుంటూ ఉండడంతో ఇటు నుంచి వాసిరెడ్డి నరుక్కొచ్చారు. లోకేష్ ద్వారా పార్టీలో చేరితే మంచి ప్రాధాన్యత దక్కుతుంది అని వాసిరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. వాసిరెడ్డి చేరికపై కొందరు జిల్లా నేతలతో పాటు మహిళా నేతలు అభ్యంతరం చెప్పినా అది లోకేష్ చేతిలో ఉండడంతో మిన్నకుండిపోయారు. ఇక వాసిరెడ్డి పద్మ లక్ష్యం కూడా ఆమెకు క్లియర్ గానే ఉంది అని తెలిసింది. ఈ నెలాఖరులోగా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. తాను టీడీపీలో చేరబోతున్నాను అని కూడా వాసిరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ అధికారంలో ఉండడంతో పాటు ఆ పదవిలో ఉన్న అనిత హోంమంత్రిగా ఉండడంతో తనకు ఆ పదవి దక్కుతుంది అని వాసిరెడ్డి భావిస్తున్నారు. మహిళా అధ్యక్షురాలిగా ఉంటే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాతనైనా టికెట్తో పాటు మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది అని ఆమె ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నారు. మరి వాసిరెడ్డి వ్యూహం సైకిల్ పార్టీలో ఎంత మేరకు పనిచేస్తుంది అనేది చూడాల్సి ఉంది.